హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్. ఈరోజు సాంబార్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఇంట్లో చేసుకునేలాగా మీకు చేసి చూపిస్తానండి. ఒక కప్పుడు కందిపప్పు తీసుకుందామండి, శుభ్రంగా కడుక్కుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నానండి. కడుక్కుని వాటర్ వేసుకున్నాను, సరిపోతాయండి పప్పుకి ఉడకటానికి. ఒక విజిల్ వచ్చేదాకా సరిపోద్దండి, ఒక విజిల్కి ఉడికిపోద్దండి పప్పు. స్టవ్ మీద పెట్టుకుందామండి. ఒక విజిల్స్ వస్తే సరిపోద్దండి, పప్పు ఉడికిపోద్ది. ఇప్పుడు కుక్కర్ మూత తీసుకుని చూసుకుందామండి. పప్పు ఉడికిపోయింది కదండి. ఇప్పుడు దీనికి సాంబార్ కావాల్సినవి వేసుకుందామండి. ఇప్పుడు గ్లాసు నీళ్ళు వేసుకునండి. పప్పు మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు దాంట్లో సాంబార్కి కావాల్సినవి ఆనపకాయ అండి, దొండకాయలు 3 దొండకాయలు తీసుకున్నానండి, ఒక ములక్కాడ తీసుకున్నాను, 2 బెండకాయలు తీసుకున్నానండి, ఒక వంకాయ తీసుకున్నాను, 5 పచ్చిమిరకాయలు అండి, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, ఒక క్యారెట్ అండి. ఇవన్నీ వేసేసుకుని పప్పులోనే వేసేసుకుందామండి. పప్పులో వేసేసుకుంటూ ఒక విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటాయండి, ఉడికిపోతాయండి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి, ముక్కలు మునిగేదాకానే సరిపోతాయండి వాటర్. ఒకసారి మూత పెట్టుకుందామని కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందామండి. నేను చెప్తాను. సాంబార్కి కావాల్సిన పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోద్దండి. మళ్ళీ ఎక్కువైనా బాగోదండి, నార్మల్గా ఉంటేనే బాగుంటుందండి. నానబెట్టుకుందామని కడుక్కొని ఇప్పుడు మూత తీసి చూసుకుందామండి. చూడండి, మొత్తం ఉడికిపోయాయి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుని పులుపు వేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టుకుందామండి. ఇప్పుడు పులుపు వేసుకుందామండి. ఇప్పుడు కారం వేసుకుందామండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అండి, పసుపు అండి 1 స్పూను, ఉప్పు సరిపడాగా వేసుకోండి, మళ్ళీ ఎక్కువైనా బాగోదండి. మళ్ళీ నేను కొద్దిగా వేసానండి. కలిపి చూపించాను చూడండి. కాసేపు మరిగిన తర్వాత సాంబార్ పొడి వేసుకుందామండి. సాంబార్ పొడి, కొబ్బరి పొడి వేసుకుందామండి. సాంబార్ మరుగుతుంది కదండి. ఈ లోపల కొత్తిమీర, పుదీనా కొత్తిమీర, కరివేపాకు వేసుకుందామండి. అలాగే సాంబార్ పొడి కూడా వేసుకుందామండి. కొద్దిగా కొబ్బరి తురుము వేసుకుందామండి, చాలా బాగుంటుందండి. ఒకసారి కలుపుకుందామండి. చక్కెర వేసుకుందామండి. ఒక 2 స్పూన్లు చక్కెర వేసుకుందామండి. 2 స్పూన్లు చక్కెర వేసానండి. మీరు బెల్లం ఉంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే చక్కెర వేస్తానండి, చాలా బాగుంటుంది. కాసేపు మరగనిస్తామండి. సాంబార్ పొడి ఏదనుకుంటారు కదండి, సాంబార్ పొడి ఇది వేసానండి నేను, చాలా బాగుంటుందండి సాంబార్కి. సాంబార్ మరిగింది కదండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి. మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. సాంబార్ కదండి, కొద్దిగా ఆయిల్ పడుతుందండి. జీలకర్ర, ఆవాలండి, కరివేపాకు,
ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, 2 ముక్కలు చేసుకోలేదండి, ఒక ముక్క అలా వేసానండి కాయగాన్ని. తాలింపు వేగిపోయిందండి, స్టవ్ కట్టేసుకుందాం. నేనైతే ఇందులో ఇంగువ వేయట్లేదండి, మీరు వేసుకుంటే వేసుకోవచ్చండి ఇంగువ. నేనైతే ఇంగువ వేయట్లేదండి. తాలింపు వేసేసుకున్నానండి, మూత పెట్టేసుకుంటున్నాను. అయిపోయింది, కట్టేసుకుంటున్నానండి. నేను